సో ఏం బాగుందంటే రవితేజ ఎనర్జీ బాగుంది, చాలా ఎనర్జీగా ఉంటాడు. మనం మూవీలో ఇన్వాల్వ్ అయిపోతాం అనిపిస్తుంది ఇంటర్వెల్ నుంచి, బట్ మళ్ళీ సేమ్ అదే ప్యాటర్న్, సాంగ్ కామెడీ సీన్ విలన్ సీన్, సాంగ్ కామెడీ సీన్ విలన్ సీన్, ఇదే రిపీట్ అవుతుంది. ఇక దానివల్ల ఒక స్టేజ్ తర్వాత గివ్ అప్ ఇచ్చేసినాం. ఇంకో 20 మినిట్స్ ఉందనగానే చాలామంది వెళ్ళిపోయారు కూడా T6లో. ఆల్మోస్ట్ ఒక 4-5 మెంబర్స్ నేనే చూసిన, 4-5 మెంబర్స్ వెళ్ళిపోయారు. ఇంకా ఆల్మోస్ట్ క్లైమాక్స్ ఫైట్ వస్తుందనగా ఇంకా ఆల్మోస్ట్ 60% వెళ్ళిపోయారు. సో అది గైస్ మ్యాటర్. రవితేజ గారు కొంచెం ప్లీజ్ ఆ ఎనర్జీ మాస్ అన్ని పక్కన పెట్టి స్టోరీ పైన కాన్సన్ట్రేట్ చేయండి. మంచి స్టోరీ తీసుకోండి. ఒక కిక్కు, ఒక విక్రమార్కుడు, నా ఆటోగ్రాఫ్, శంభో శివ శంభో నేనింతే, ఇవన్నీ మంచి మంచి మూవీస్. ఫ్లాప్ అయినంత మాత్రమే డజన్ మీన్ దట్ మీరు ఇంకా అవి చేయొద్దని కాదు. ఇవి కూడా చేయండి, అవి కూడా చేయండి, బట్ ఈ రొటీన్ చేయకండి అయ్యా బాబు, చచ్చిపోతున్నాం చూడలేక. సో ఇది గైస్ నా రివ్యూ అని మా జాతర. నాకైతే జస్ట్ యావరేజ్ బిలో యావరేజ్ అనిపించింది. 40 మినిట్స్ బాగుంది అంతే, మిగతా అంతా రొటీన్. సో వెళ్ళాలనుకుంటే రవితేజ కోసం మాత్రం వెళ్ళండి అంతే, మిగతా ఏముండదు. నవీన్ చంద్ర కొంచెం సాటిస్ఫై చేస్తాడేమో. శ్రీలీల యాజ్ యూజువల్ అదే రొటీన్ రోల్స్, అదే రోల్స్, నాకైతే ఏమనిపించలేదు. రాజేంద్ర ప్రసాద్ గారి కామెడీ వేస్ట్, హైపర్ అది వేస్ట్. ఏం బాగుంది అంటే బీజం బాగుంది, సాంగ్స్ బాగున్నాయి అంతే. వీటి కోసం వెళ్ళండి, లేకపోతే లేదు. సబ్స్క్రైబ్ చేసుకుని పెట్టుకోండి. మళ్ళీ మంచి వీటితో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ సైనింగ్ ఆఫ్, మూవీ మనిషి.